సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. పోసాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ అరెస్ట్ ఎట్లా చూడాలంటారు? రాజకీయాలకు దూరంగా ఉన్న చేసిన పనులన్నీ మర్చిపోరుగా. చేసిన పనులు మర్చిపోతారా? ఓకే, ఒకటి నువ్వు రాజకీయాలే కాకుండా చంద్రబాబు నాయుడే కాకుండా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారినే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని కాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు రామోజీరావు గారు నీకు భోజనం పెట్టిన ఆయనయ్యా రామోజీరావు గారు. నువ్వు మొట్టమొదటి ఏ సంస్థ నుంచి వచ్చావు? ఏ సంస్థ దగ్గర నేర్చుకున్నావు నువ్వు? రామోజీరావు గారు ఇష్టవారీతిగా మాట్లాడు. ఏం సంబంధం అతనికి ఆయనకి? రెండోది బిఆర్ నాయుడు గారికి ఏం సంబంధం? రాధాకృష్ణ గారికి ఏం సంబంధం? మిగిలిన ఎవరి గురించి మాట్లాడా? ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు? అవన్నీ వదిలేస్తారా? వదిలేద్దామా? అట్లయితే హత్య చేసిన వాళ్ళు వెళ్ళి దాన్ని ఇట్లా పెట్టుకొని పొరపాటు అయిపోయిందండి, తెలియక చేశానండి అని అంటే శిక్ష వేయకుండా ఉంటారా న్యాయమూర్తి? ఇక్కడ కూడా అంతే, చేసిన దానికి శిక్ష పడాల్సిందే, అందుట్లో అనుమానం అయితే లేదు. ఎలాంటి కేసులు పడవచ్చు ఇప్పుడు పోసాని గారి పైన? ఇప్పటి వరకు అతనికి సంబంధించినంత వరకు 10 కానీ 11 కేసులు కానీ నమోదై ఉన్నాయి. 11 కేసులు? ఓకే, 11 కేసులు నమోదై ఉన్నాయి వివిధ చోట్ల. ఇప్పుడు జనసేన వ్యక్తి ఇచ్చిన దాని మీద అదుపులో తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన దాని మీద మీరు ఇక్కడ గమనించుకోండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి కుటుంబాన్ని, వాళ్ళ తల్లి గారిని కూడా ఇష్టారీతిగా మాట్లాడాలన్న ఉద్దేశంతో అతను పెట్టిన అభియోగానికి ఈరోజు అన్నమయ్య జిల్లాలో అదుపులో తీసుకున్నారు. ఈ వరుసనే ఒకదాన్ని ఏమంటే ఒకటి వస్తూ ఉంటాయి. అంటే బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? బెయిల్ వస్తుంది. బెయిల్ రాని ఇదైతే ఉండవు కదా. ఓకే, బెయిల్ అయితే వస్తుంది. రిమాండ్ ఉండొచ్చా? ముందు 14 రోజులు రిమాండ్ అయితే ఇస్తారుగా. ఓకే, 14 రోజులు రిమాండ్ ఇస్తారు. ఆ తర్వాత న్యాయస్థానానికి ఇతను చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఈ కేసు పూర్వాపరాలు, గతంలో మేము ఇన్నిసార్లు అతనికి నోటీస్ ఇచ్చినా కూడా స్పందన లేకపోవటం, కాబట్టి అదుపులో తీసుకోవాలనటానికి వచ్చాము మేము. మాకు ప్రీవియస్ నోటీస్ ఇచ్చారా? గతంలో వచ్చినాయి కదా. ఓకే ఓకే అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హోల్ ఎపిసోడ్లో పోసాని గారు కేవలం ఆ నోటి దుడిసే అనుకోవాలా? నిస్సందేహంగా. అందులో అనుమానం ఏముంది? ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునేది కాకుండా ఏ ప్రాంత వాసి అంజబాబు నీకు నాకు తెలుసు కదా. అతను అమరావతి పక్కన కాకాని గ్రామం. అమరావతి రైతుల గురించి, రాజధాని గురించి ఎంత ఇబ్బందికరంగా మాట్లాడాడు అతను. ఎంత ఇబ్బందికరంగా మాట్లాడాడు. ఇవన్నీ ప్రజలు మర్చిపోరు కదా. ఎందుకంత మిగిలిన చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. మనం వంశీనో, కొడాలి నానినో, పోసాని కృష్ణమురళిలోనో వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వీళ్ళే కదా పెట్టరేకిపోయి మాట్లాడింది. అందుకే కదా మాట్లాడుకుంటుంది ఈరోజు. ఓకే, మంచి అయినా చెడైనా మనం ఏదన్నా చేసేటప్పుడు అది మన అంటే ఉంటుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మనం ఏం చేస్తున్నాము, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి కనుక ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోగలిగితే, ఇప్పుడు అతను నాకు తెలిసినంత వరకు మంచి విద్యావంతుడు. అతను మొట్టమొదట రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత నిర్మాత అయ్యాడు. తర్వాత నటుడిగా కూడా ఈరోజు 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. రోజుకు ₹1,00,000 పైన తీసుకునే స్థాయికి ఎదిగాడు అతను. ఓకే, సమాజానికి నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే ఈ నీచమైన రాజకీయాలు కాదు కదా. రాజకీయాలు వచ్చారు, చిత్ర పరిశ్రమలో చాలా మంది వచ్చారు. నీలాగా ఎవరన్నా ఇట్లా విధంగా ఉన్నారా? నీకేందుకు ఈ కరం పట్టింది? నువ్వేందుకు అంతకు నోరేసుకొని మాట్లాడాలి? పైపెచ్చు కులాన్ని, ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇష్టారీతిగా నువ్వు ఎందుకు మాట్లాడాల్సినంత అగత్యం నీకు ఎందుకు వచ్చింది? కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అతను మాట్లాడిన విధానమే ఈరోజు అతనికి చెరుపైంది అనేది వాస్తవం. ఇందుట్లో ఎవరైతే చేసిందైతే కాదు కదా. ఓకే, మిగిలిన వాళ్ళకి ఏం సంబంధం? కాకపోతే ఏంటంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని చెప్పి చాలామంది ఈరోజు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, అతను తోకకి ఒక నిప్పు రాజేసిన దాన్ని కడితే అది వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇళ్ల మీద పడిందంటే తగలబడతారు కదా. ఇప్పుడు ఈ అరెస్టు ఇమీడియట్గా బెయిల్ వస్తుంది అనుకున్నాను. ఇంకా ఆఖరికి అక్కడ నుంచి ఆయన ఇంకా రెచ్చిపోతారుగా. ఇంకప్పుడు ఇప్పుడు నేను చెప్పాను 10 ఉన్నాయి అని చెప్పని, ఒకదాని ఏమంటే కూడా బయట తీసుకొస్తా ఉంటారు. ఒకసారి ఆగడు. ఓకే ఓకే, ఒకసారి ఆగడు. రెండోసారి పోలీసులు తనైన పందాలో కనుక చేయగలిగితే అన్ని సర్దుకుంటాయి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు సర్దుకున్నారుగా. అంతకు మించినాడేం కాదుగా ఇతను.
ఓకే వాళ్ళ సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. ఓకే రేపు పొద్దున మీరు అన్నట్టు అతను కనుక 14 రోజులు రిమాండ్ విధిస్తే బయటకు వచ్చి ఎలా మాట్లాడతాడో మీరే చూద్దరు. కానీ ఓకే ఇంకా మాటలు కూడా ఉంటాయి అనుకుంటున్నారా మీరు? మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు.